హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇది మా మామగారి ఇల్లు అనమాట. ఈ ఇల్లు 3 సెంట్లలో కట్టారనమాట. ఇల్లు ఆయన వయసులో పెద్దవారు అనమాట. కానీ ఈ వయసులో కూడా వారు ఇంతలా ఇల్లు కట్టడం అంటే చాలా ఆయన ఇన్స్పైర్గా తీసుకొని మనము పెద్దవాళ్ళే ఇట్లా కష్టపడి ఇంత మిద్ది కట్టారంటే మనం దూడపిల్లలు మనం ఇంకా తెలుసుకోవాలి. వాళ్ళ పెద్దోళ్ళు మనం ఎలా బతికారో మనం కూడా అలాగే వాళ్ళ చెడ్డ పేరు తీసుకురాకుండా మనం అలాగే బతకాలన్నమాట. ఈ వయసులో కూడా మా మామగారు చూడండి ఇంతలా 20 లక్షల వరకు ఇల్లు ఖర్చు పెట్టి ఇంతలా ఇల్లు అనేది కట్టడం జరిగింది. ఇది డీసీ ల్యాండ్ కాదండి, ఇది గవర్నమెంట్ ఇచ్చిన పట్టా కూడా కాదు. ఇది సొంతంగా ఆయన ఒరిజినల్ పట్టాన్ని కొనుక్కొని ఇంతలా ఇల్లు 20 లక్షలు పెట్టుబడి పెట్టి ఇంతలా ఇల్లు కట్టాడు అనమాట. మా మామగారిని కూడా ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో. ఈ ఇల్లు అదేవిధంగా ఎలా ఉంది నాకు తెలిసి మొత్తం అంతా 2 సెంట్లు ఇల్లు కట్టాడు, మిగతా రిమైనింగ్ అలాగే వదిలేసాడు అనమాట. ఇప్పుడైతే మా మామగారు చూపిస్తూ మా మామగారి ఇల్లు ఎలా ఉందో కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇలా ముందు ఫ్రంట్ అయితే ఇలా ఉంది డిజైన్, ఇది స్టెప్స్ అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇంకా వర్క్ చాలా వరకు ఉంది. ఇదన్నీ టైల్స్ పట్టేసాడు ఇక్కడ చూడండి. ఇంకా వర్క్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. పాపం చాలా వయసు అయిపోయినా కూడా ఇప్పుడు కూడా జస్ట్ మా మామగారు పని చేస్తూనే ఉన్నారు. ఇలా స్టెప్స్ మీదకి ఇలా వెళ్ళాలన్నమాట చూడండి. ఇలా ఇంకా ఇది బాత్రూమ్ అనమాట. ఇది టేర్ కేస్ కింద కొద్దిగా ఖాళీ జాగా ఉంది. ఇది బాత్రూము. ఇంకా ఎక్స్ట్రాగా ఇక్కడ బాత్రూమ్ కట్టించుకున్నారు. ఇప్పుడు మా మామగారు చూపిస్తాను చూడండి. ఈయన మా మామగారు, మా అత్తమ్మ పనికి వెళ్ళింది. చూడండి ఇంత వయసులో కూడా పెద్దవారు అయినా కూడా ఈ ఏజ్లో కూడా ఇంత ఇల్లు కట్టడం అంటే అంత ఆశ కాదు. ఇప్పుడైతే ఈ ఖర్చులు తగ్గట్టుగా సిమెంట్ రేట్లు పెరుగుతున్నాయి, కూలీలు ఖర్చు పెరుగుతుంది, బేల్దారులు కూడా ఖర్చు ఎక్కువ అయిపోతుంది. మనకి ఇంతకుముందు 5 ఇయర్స్తో పోలిస్తే సిమెంట్ రేట్ అప్పుడెంత ఉంది ఇప్పుడెంత ఉంది, బ్రిక్స్ రేట్ కూడా ఎలా ఉంది కూడా తెలుస్తుంది. చూడండి మా మామ ఎంత బాధపడుతున్నారు అనమాట. ఇంత ఏజ్లో కూడా కష్టపడుతున్నారు చూడండి. ఏం చేసేయలేదు. మా మామ వచ్చి అప్ప మా ఇల్లు ఒక్కసారి అంటే బాధపడదు, ఏడ్చద్దు, ఏడుస్తున్నారు, కూర్చో, ఏడ్చద్దు పాపం చాలా బాధపడుతున్నాడు. ఏడ్చద్దుకో, చాలా బాధపడుతున్నాడు. సారీ. కబోర్డ్స్ చూడండి ఇలా అయితే సెట్ చేసుకున్నాడు. ప్రతిది కూడా ఈ బార్డర్ కానీ చూడండి ఎంత నీట్గా ఒక అఫిషియల్గా పాపం చేత కాకపోయినా సరే ఒక్కరోజు ఇంటికాడ ఉండేవాడు కాదు. మా అత్తమ్మ అయితే పనికి వెళ్ళింది పాపం. ఇక్కడ విండోస్ కూడా చూడండి క్లాసికల్గా ఉండాలని చెప్పేసి ఇలా మనం ఇవన్నీ డోర్స్ కూడా చేపించుకున్నారు. ఇది కిచెను చూడండి, మీరే చూడండి. గోడ చూడండి ఎంత ఫినిషింగ్, ఎంత నీట్గా మంచి క్వాలిటీతో కట్టించుకున్నారనమాట. మనం హాస్పిటల్లో కానీ పెద్ద అఫిషియల్ అపార్ట్మెంట్ ఎలా ఉంటాయో అలా కట్టించేసాడు. అక్కడ చిన్న విండో ఎయిర్ పోవడానికి, గాలి పోవడానికి చూడండి. ఇది కిచెను. ఇంకా వర్క్ చాలా ఉంది పాపము, అందుకే బాధపడుతున్నాను అనమాట. ఆయన పడిన కష్టానికి మనం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చాలా మంచివారు. ఈ ఏజ్లో కూడా పాపం చాలా కష్టపడుతున్నారు అనమాట. ఈరోజు పనికి వెళ్ళలేదు, నన్ను రాపా ఇంటికి వెళ్దామంటే వచ్చాను. ఇది బెడ్రూమ్ అనమాట. ఇప్పుడు బెడ్రూమ్లోకి ఇలా వచ్చాను. చుట్టూరు కూడా బాల్పట్టి ఇలా కట్టించుకున్నారు. ఇది పడమర పేస్ అనమాట. పడమర పక్క ఉంటే కిటికీ పెట్టుకున్నారు ఒకటి. ఏడ్సద్దు మామ, బాధపడుతున్నారు. ఇది కబోర్డ్ చూడండి. మీకు డిజైన్ యూస్ఫుల్ అయితే ఈ డిజైన్ కూడా తీసుకోండి. చూడండి ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. దీని మీద చూడండి గ్రానైట్ బండ కూడా వేయించాడు. చాలా అంటే మంచి క్వాలిటీతో పాలిష్ కూడా చేయించాడు చూడండి. మనం ఎక్కడన్నా మీరు చూసే ఉంటారు, ఇంత పాలిష్ అనేది ఎక్కడ ఉండదు. అంత నీట్గా, అంత ఫినిషింగు, పని మట్టము. ఇది ఇంకోటి వచ్చి బెడ్రూము, 2 బెడ్రూమ్స్ అనమాట. ఇది ఇంకో సెకండ్ బెడ్రూము ప్లస్ పూజా రూమ్ కూడా. ముసలివారు కదా, వాళ్ళకి పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు అందుబాటులో లేరు. ఒక అబ్బాయి వచ్చి బెంగళూరులో ఉంటాడు. ఆ అబ్బాయి కూడా ఎప్పుడో 6 మంత్స్కి ఒకసారి 1 ఇయర్కి ఒకసారి వెళ్తూ ఉంటారు అంతేను. ఇది వచ్చి పూజా గది చూడండి. ఇంత మంచి అంటే ఏ పని చేసినా కూడా మనం డబ్బుతో కాదు, ఒక్కసారి మనం ఇల్లు కట్టిస్తే తరతరాలు ఉంటుందని చెప్పేసి వాళ్ళు బాగుండాలి, మనముళ్ళు బాగుండాలి, పిల్లలు బాగుండాలి అని చెప్పి పట్టుదలతోనే ఇంతలా ఇల్లు అనేది కట్టించడం జరిగింది ఫ్రెండ్స్. చాలా బాధపడుతున్నాను, నాకే బాధ అనిపించింది. చూసారు కదా.
2 బెడ్రూమ్లు, ఒక కిచెన్, ఒక హాల్ అనమాట. స్టెప్స్ అయితే ఇలా ఉన్నాయి. ఓకే, బాయ్ అండి. హ్యాపీ గార్డెనింగ్. మా మామగారు చాలా బాధపడుతున్నారు, ఓదార్చాలి.